అన్న వచ్చాను మరి అక్కడ చదువుంటే కల వచ్చింటే అన్న 2 రోజులు బయటికి వెళ్ళారు, ఊరి ఇక్కడ లేదు. తర్వాత మొన్నటి దిన నాన్న ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి పెద్దలతో కలిసి అయ్యా నా ద్వారా ఏదైనా పరిచయంలో కానీ దేవుల్లో కానీ ఎవరికైనా తప్పులు చేస్తుంటారు, మాటల్లో చేస్తుంటారు, దీనిలో చేస్తుంటారు. గత కొన్ని సంవత్సరాల్లో ఎవరికైనా ఏదైనా బాధ కలిగించుంటే కాదు కలిగించుంటారు కూడా. ఏం చేద్దంటే యవన శ్రేణి వరకు చాలామంది తెలుసు, సహోదరులకి నేను మాట్లాడేటప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాను, ఒక్కోసారి ఎక్కువ కూడా మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి దయచేసి పరిచర్యలో మళ్ళీ పాల్గొనేదానికి ముందుగా అందరి సమక్షంలో కూడా, ఎందుకంటే అందరూ నా సహోదరులు సహోదరులు 42 సంవత్సరాలు జరిగిన వారే, కొంతమంది కొత్తగా వస్తూ ఉండొచ్చు. ఎవరినైనా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా బాధ పెట్టుంటే దయచేసి నేను క్షమించాను. నిండు హృదయంతో దైవ ప్రేమతో పెంచేదంటే ఇక్కడ స్థానిక విశ్వాసం ఇక్కడికి రావాలి. పరిచర్య సెకండరీ, పరిచర్యకి నిలబడతామా లేదానికి సహవాసం, దేవుడు మనకు నేర్పించిన సహవాసం సహోదరులు. కాబట్టి కొంతమంది కొన్ని రకాలుగా అర్థం చేసుకుని ఉండొచ్చు, అపార్థం చేసుకుని ఉండొచ్చు, నేను తప్పులు చేసి ఉండొచ్చు. ఒకటి మాత్రం చెప్తున్నా, ఎవరికి విరోధంగా నాకేమీ లేదు. ఎవరైనా నాకు విరోధంగా ఏమైనా మనసులో పెట్టుకున్నా కానీ నాకు ఏమీ అవ్వదు. కారణం ఏంటంటే వాళ్ళు చేసేది 2 సంగతి: ప్రేమిస్తాం, ప్రార్థిస్తాం. అర్థం చేసుకుంటే లేకపోతే లేదు, ఏం చేయగలం వెళ్ళి చెప్పలేము. ఈ అవకాశం ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నట్లయితే ఎవరికి ఏదైనా హాని కలిగించినా లేకపోతే బాధ కలిగించినా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పలేము. ఒక్కోసారి బాధ పొందిన వారు కూడా నన్ను బాధ పెట్టమని వాళ్ళు చెప్పరు. కానీ ఒక అవకాశంగా తీసుకొని అందరి ఎదుట విన్నారో లేదో మరోసారి క్షమాపణ కోరుతున్నా. ఐ రెండర్ మై అపాలజీస్. ఆ రకమైనటువంటి దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్మలమైన మనస్సాక్షి నిరూపించాలనేటువంటి నా భావన. ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రార్థన చేయండి. నా లివర్ ఆల్రెడీ 40% టోటల్ డ్యామేజ్, 60% లివర్ ఐరన్ గివింగ్. 2 inches stone is there in my urine bladder. Every day it will be giving pain. మా భార్య కానీ తల్లి కానీ అందరూ అక్కడ ఎందుకు ఆపరేషన్ చేసుకోవడం లేదంటే దేవుడి దగ్గరికి తొందరగా వెళ్ళాలని ఆశిస్తుంది. సో ఏదేమైనా అవన్నీ కూడా ప్రతి వారికి రకరకాలుగా ఉంటాయి. అది ఎలాగొన్నా కానీ మరోసారి అడుగుతున్నా, ఎవరు మనసులో ఏది పెట్టుకోకండి. ఎవరు బాధ కలిగించున్నా కానీ నాకైతే ఎవరి మీద ఏమీ లేదు. నిర్మూలమైన మనసాక్షి దేవుడి దీనికి సాక్షి. ప్రార్థన చేసుకుంటాం.